మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖులు భేటీ కానున్నారు. బంజారా హిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఈ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశంలో 21 మంది ప్రొడ్యూసర్లు, 13 మంది డైరెక్టర్లు, 11 మంది హీరోలు హాజరు కానున్నారు. హీరోల్లో నాగార్జున, వెంకటేష్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, కళ్యాణ్ రామ్, శివబాలాజీ, అడవిశేష్, నితిన్, కిరణ్ అబ్బవరం, జొన్నలగడ్డ సిద్ధు, రామ్ పోతినేని హాజరవుతున్నారు. ఇప్పటికే సిసిఎస్ కి హీరో నాగార్జునతో పాటు మరికొందరు హీరోలు వచ్చారు. అలాగే సినీ ప్రముఖులు కొరటాల శివ, బలగం వేణు, నాగవంశీ, బోయపాటి శ్రీను, మల్లెమాల చేరుకున్నారు. అలాగే దిల్ రాజు, హరిశంకర్, త్రివిక్రమ్, మురళీమోహన్ కూడా వచ్చారు. మరోవైపు సిసిఎస్ కి చిక్కడపల్లి ఏసీపీ రమేష్, ఇన్స్పెక్టర్ రాజు నాయక్ వచ్చారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపునకిపై అనుమతి ఇవ్వమని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే సంక్రాంతికి భారీ బడ్జెట్ సినిమాలు విడుదలుండటంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. సినీ పరిశ్రమకు సంబంధించిన పలు సమస్యలపై ఈ భేటీలో చర్చ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డితో సినీ పెద్దలు మరి కాసేపట్లో భేటీ కాబోతున్నారు. దిల్ రాజు నేతృత్వంలో మొత్తం 36 మంది సినీ ప్రముఖులు మరి కాసేపట్లో భేటీ కాబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందా? సంక్రాంతికి పెద్ద సినిమాలు మరోవైపు రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంపైనే సంక్రాంతి సినిమాల భవితవ్యం ఉందని సినీ పెద్దలు అంటున్నారు. చూడాలి, మరి కాసేపట్లో ఈ భేటీ జరగబోతుంది. సినీ ప్రముఖులు ప్రభుత్వం ముందు అసలు ఎలాంటి చర్చ ముందుకు తీసుకొస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే సిసిఎస్ కి చేరుకున్నారు హీరో నాగార్జునతో పాటు దిల్ రాజు చేరుకున్నారు. త్రివిక్రమ్ కూడా సిసిఎస్ కి చేరుకున్నారు. మురళీమోహన్ కాసేపటి క్రితమే చేరుకోవడం జరిగింది. సినీ పెద్దల భేటీ ప్రస్తుతం ప్రభుత్వంతో జరిగే ఈ భేటీ ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. మరి కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖులు భేటీ కాబోతున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపునకిపై అనుమతి ఇవ్వమంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. నేను సీఎంగా ఉన్నంత వరకు ఇక బెనిఫిట్ షోలు ఉండవంటూ సీఎం ప్రకటించడం జరిగింది. ఈ టైంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు సంక్రాంతికి భారీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. భారీ బడ్జెట్ తో పెద్ద సినిమాలు రాబోతున్నాయి. ఈ విడుదల కూడా ఉండటంతో బెనిఫిట్ షోలకు సంబంధించి టికెట్ రేట్ల అంశంకి సంబంధించి కూడా ఏం మాట్లాడతారు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. సినీ పరిశ్రమకు సంబంధించిన పలు సమస్యలపై కూడా ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. దిల్ రాజు నేతృత్వంలో సీఎం రేవంత్ రెడ్డితో మరి కాసేపట్లో సమావేశం కాబోతున్నారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ సమావేశం జరగబోతోంది. ఇప్పటికే కమాండ్ కంట్రోల్ సెంటర్ కి నాగార్జున, త్రివిక్రమ్, అల్లు అరవింద్ చేరుకున్నారు. మరోవైపు మురళీమోహన్, హరిశంకర్, కొరటాల శివతో పాటు బోయపాటి శ్రీను కూడా చేరుకున్నారు. కమాండ్ కంట్రోల్ కి చిక్కడపల్లి పోలీసులు కూడా ఇప్పటికే అక్కడికి చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖులు భేటీ కాబోతున్నారు. బంజారా హిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఈ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశంలో 21 మంది ప్రొడ్యూసర్లు, 13 మంది డైరెక్టర్లు, 11 మంది హీరోలు హాజరు కాబోతున్నారు. మనం చూడొచ్చు టెన్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా కమాండ్ కంట్రోల్ సెంటర్ కి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ వెళ్తుంది. ఇప్పుడే కమాండ్ కంట్రోల్ సెంటర్ వరకు చేరుకోవడం జరిగింది. మనం చూడొచ్చు టెన్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా ఇప్పటికే కొంతమంది హీరోలు, కొంతమంది ప్రొడ్యూసర్లు కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరుకున్నారు. మరి కాసేపట్లోనే మరికొద్ది క్షణాల్లోనే వీరి భేటీ జరగబోతుంది. సంధ్యా థియేటర్ ఘటన తర్వాత జరుగుతున్న భేటీ కాబట్టి ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఓవైపు బెనిఫిట్ షోలను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటన చేసింది. టికెట్ రేట్ల అంశం కావచ్చు, టాలీవుడ్ లో ఉన్న సమస్యలకు సంబంధించి ఏ విషయాలపై చర్చ జరుగుతుంది, సినీ పెద్దలు ప్రభుత్వం ముందు ఏ అంశాలు ఉంచుతారు అనే దానిపై ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కొండల్ మనకు అందిస్తారు. కొండల్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాసేపటి క్రితమే కమాండ్ కంట్రోల్ సెంటర్ కి చేరుకున్నారు. ఎవరెవరు సినీ ప్రముఖులు అక్కడికి హాజరయ్యారు? కొండల్, ఇప్పటికే ప్రొడ్యూసర్స్ దిల్ రాజు నేతృత్వంలో ప్రొడ్యూసర్లు హాజరయ్యారు. ముఖ్యంగా హీరోలు అయితే నాగార్జున చిన్న సినిమా హీరో కిరణ్ అబ్బవరం హాజరయ్యారు. ఇక ప్రొడ్యూసర్స్ అయితే త్రివిక్రమ్ శ్రీనివాసరావు అనుకోండి,
మల్లెమాల శ్యాంప్రసాద్ రెడ్డి అనుకోండి, అల్లు అరవింద్ అనుకోండి, ఇలా చాలామంది ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తరఫున హాజరయ్యారు. ఇక ఇప్పుడే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా లోపలికి వెళ్ళారు. మరి కాసేపట్లో సమావేశం కూడా ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అన్ని పూర్తయ్యాయి. అయితే ఈ సమావేశం అన్నది సంధ్యా ఘటన తర్వాత తొలిసారి ఈ సినిమా ఇండస్ట్రీ ప్రభుత్వంతో జరుగుతున్న సమావేశం కాబట్టి ఇది ఒక హాట్ టాపిక్గా మారిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అందరూ ఇండస్ట్రీ నుంచి అనుకోండి, బయట అంతా ఇంట బయట అన్నట్టు మొత్తం టోటల్గా ఇప్పుడు ఈ మీటింగ్ పైన ఒక ప్రత్యేకమైన ఖచ్చితంగా ఇది ఒక అంతా దీనిపైన ఒక ప్రత్యేకంగా చూస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటికీ ఇండస్ట్రీ పెద్దలు కూడా ప్రభుత్వంతో చర్చించుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏం కోరుకుంటుంది ఇండస్ట్రీ నుంచి అన్నది ప్రధానంగా ప్రభుత్వం కూడా ఇండస్ట్రీకి చెప్పబోతుంది. ప్రధానంగా ఇండస్ట్రీకి ఇచ్చే రాయితీల విషయంలో అనుకోండి, ఇచ్చే సహాయ సహకారాల విషయంలో కూడా ప్రభుత్వం ఖచ్చితంగా మీకు ఇండస్ట్రీకి అండగా ఉంటుంది. కాకపోతే ఇండస్ట్రీ కూడా ఏం చేయాలి, ప్రభుత్వం ఇండస్ట్రీ నుంచి కోరుకుంటుంది ఏందన్నది కూడా చాలా స్పష్టంగా ఈ అంశంలో చర్చించబోతున్నారు. ప్రధానంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలు చాలా ఏళ్లుగా పెండింగ్ ఉన్న సమస్యలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి ఇండస్ట్రీ పెద్దలు తీసుకుపోతున్నారు. ఇక చెప్పండి కొండల్, అంటే ప్రభుత్వం నుంచి సినీ పెద్దలతో ఎలా ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే తాజాగా మనం చూసినట్లయితే సంధ్యా థియేటర్ ఘటనతో బెనిఫిట్ షో రద్దు చేస్తుందామంటూ ప్రకటించారు కదా, ఇదే స్టాండ్ మీద ప్రభుత్వం ఉండే అవకాశం ఉందా వీరి భేటీ తర్వాత కూడా? ఖచ్చితంగా ఇప్పుడు బెనిఫిట్ షోలు అన్నది ఒక కీలకమైన అంశం అని చెప్పుకోవచ్చు. సంధ్యా ఘటన తర్వాత బెనిఫిట్ షోలను రద్దు చేస్తామని చెప్పి, అవకాశం ఇవ్వమని చెప్పి, అనుమతులు ఇవ్వమని చెప్పి ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యం ఉంది. కాబట్టి ఈ సమావేశంలో ప్రధానంగా వాటిపైన కీలకమైన చర్చ జరిగే అవకాశం ఉంటుంది. బెనిఫిట్ షోలు ఈ అవకాశం ఇవ్వకపోతే పెద్ద సినిమాలు తీసిన నిర్మాతలు పూర్తిగా నష్టపోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నష్టపోకుండా ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి అన్న అంశాన్ని ప్రభుత్వం ముందు ఉంచబోతున్నారు. రాబోయే కొత్త సినిమాలు, పెద్ద సినిమాలు ఉన్నాయి. సంక్రాంతికి వచ్చే పెద్ద సినిమాల్లో శంకర్ దర్శకత్వంలో ఉన్న దిల్ రాజు ప్రొడ్యూసర్గా ఉన్న గేమ్ చేంజర్, అదేవిధంగా సంక్రాంతికి వస్తున్నారు. త్వరలో రానున్న డాకు మహారాజ్, బాలకృష్ణ అనుకోండి, ఇలా పెద్ద సినిమాలు రాబోతున్నాయి. వీటన్నింటికి కూడా టికెట్లు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తే కొంత ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం ఉంటుంది. ఒకవేళ టికెట్లు పెంచుకునే అవకాశం కల్పించాలని చెప్పి మరోసారి ఇండస్ట్రీ ప్రభుత్వానికి విన్నవించే అవకాశం ఉంది. దాంతోపాటు బెనిఫిట్ షోల విషయంలో కూడా విజ్ఞప్తి చేసే అవకాశం ఉంటుంది. దీని పట్ల ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుంటుందని చూడాల్సి ఉంటుంది. మొన్న సంధ్యా ఘటన జరిగిన తర్వాత సగటు ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని ఇండస్ట్రీ చేయాల్సిన బాధ్యత నిర్వర్తించలేదు. కాబట్టి ఇండస్ట్రీ దీని పట్ల పునరాలోచించుకోవాలని చెప్పి ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి కూడా మనం చూసాం. కాబట్టి బెనిఫిట్ విషయంలో మొన్న ప్రభుత్వం ప్రకటించిన దానికి కట్టుబడి బెనిఫిట్ అవకాశం ఇవ్వాలా లేదంటే ఇండస్ట్రీ పెద్దలు సమన్వయం చేసుకున్న నేపథ్యంలో ఇండస్ట్రీలో ఉండే కష్టాలను కూడా వివరిస్తారు. టికెట్లు పెంచుకోకపోతే వచ్చే నష్టాలను కూడా ప్రభుత్వానికి వివరిస్తారు. కాబట్టి చెప్పండి కొండల్, మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖులు భేటీ కాబోతున్నారు. ఎవరెవరు అక్కడికి చేరుకున్నారు కిరణ్? సుమా, దాదాపుగా అటు ఇండస్ట్రీకి సంబంధించిన ఎవరైతే లిస్ట్ ఇచ్చారో లిస్ట్ లో మెజార్టీ సభ్యులంతా కూడా చేరుకున్నట్టుగా మనం చేరుకోవాల్సి ఉంటుంది. ఇక దిల్ రాజు ఈ మీటింగ్ సంబంధించి కూడా నేతృత్వం వహిస్తున్నారు. ఇటు అల్లు అరవింద్ నేతృత్వంలో కూడా ప్రస్తుతానికి అయితే కొంతమంది టీం వచ్చింది, నిర్మాతలు, ఇటు వీరితో పాటు మిగతా సంబంధించిన వారు కూడా చేరుకున్నారు. కాబట్టి మరొక 10 నిమిషాలలో మీటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి నివాసం నుంచి కూడా ఇక్కడికి చేరుకున్నారు. కాబట్టి ప్రస్తుతానికైతే చాలా కీలక అంశాలు కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డితో ఇటు సినిమా పెద్దలు చర్చించబోతున్నారు, మాట్లాడబోతున్నారు. ఆయన ముందు కొన్ని విషయాలను కూడా తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. మీరు చెప్తున్నట్టు ఇటు ప్రొడ్యూసర్ కి సంబంధించి కూడా 21 మంది ఈ భేటీలో పాల్గొనబోతున్నారు. సురేష్ బాబుతో పాటు ఇటు మిగతా అల్లు అరవింద్, అదేవిధంగా బిఎన్ ప్రసాద్, అదేవిధంగా చిన్నుబాబు, అదేవిధంగా డివివి తో పాటు కిరణ్ అదేవిధంగా మరో కొంతమంది నాగబాబు కొంత కూడా చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక డైరెక్టర్ సంబంధించి కూడా కొరటాల శివ, అనిల్ రావుపూడి, అదేవిధంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పాటు మరికొంతమంది
అన్ని డైరెక్టర్లు కూడా ఈ భేటీలో పాల్గొతుంది. ఇంకా హీరోలకు సంబంధించి చూసుకుంటే ఒకసారి నాగార్జున, వరుణ్ తేజ్, సాయి ధర్మ్ తేజ్, అదేవిధంగా కళ్యాణ్ రామ్, శివ బాలాజీ, అతో పాటు నితిన్, అదేవిధంగా వెంకటేష్, కిరణ్ అబ్బవరంతో పాటు మరికొంతమంది కూడా ప్రస్తుతానికి అయితే ఈ భేటీలో పాల్గొనబోతున్నారు. మెజార్టీగా చాలా కీలక అంశాలను కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సుమా, చెప్పండి. కిరణ్, అంటే మరికొద్ది రోజుల్లో సంక్రాంతి పండుగ ఉంది. సంక్రాంతి అంటేనే సినిమాలు, పెద్ద సినిమాలు రాబోతున్నాయి. భారీ బడ్జెట్ తో ఆ సినిమాల్ని నిర్మించారు. ఓవైపు ప్రభుత్వం బెనిఫిట్ షోలు రద్దు చేసింది. టికెట్ రేట్ల అంశానికి సంబంధించి కూడా కొన్ని కండిషన్స్ పెట్టింది. అంటే ప్రభుత్వాన్ని ఈ భేటీలో సినీ పెద్దలు ఒప్పించే అవకాశం ఉండొచ్చా, ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే సంధ్యా థియేటర్ ఘటన నేపథ్యంలో ప్రభుత్వం స్టాండ్ మారింది. ముఖ్యంగా బెనిఫిట్ షో సంబంధించి కావచ్చు, టికెట్ల రేటు విషయానికి సంబంధించి కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తాము. బెనిఫిట్ షోలు ఎవరి లాభం కోసము, ఎవరి మెప్పు పొందేందుకు చేస్తున్నట్టు కూడా కొంత సీరియస్ గా ప్రభుత్వం రియాక్ట్ అయింది. కాబట్టి ప్రధానంగా ప్రస్తుతం ఇండస్ట్రీ అంతా కూడా చాలా ఆసక్తిగా చూస్తుంది. ఈ సమస్యకు సంబంధించి మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఎందుకంటే సంక్రాంతి బరిలో కొన్ని పదుల సంఖ్యలో అగ్ర హీరోల సంబంధించిన సినిమాలు రాబోతుంటాయి. దీనికి సంబంధించి కూడా కొన్ని కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయల పట్ల ఇన్వెస్ట్మెంట్ చేసి భారీ సినిమాల నిర్మాణం జరుగుతుంది. సంక్రాంతి బరిలో, ప్రతి ఏడాది సంక్రాంతి బరిలో అగ్ర నిర్మాతలు కావచ్చు, అగ్ర హీరోలకు సంబంధించిన సినిమాలే చాలా ప్రాముఖ్యంగా ఉంటాయి. మెజార్టీ థియేటర్లో కూడా రిలీజ్ అవుతుంటాయి. కాబట్టి ఈసారి సంధ్యా థియేటర్ ఘటన తెలుగింటికి సంబంధించి కూడా కొంత వారికి ఒక ఆందోళన చేసింది, ఒక భయాందోళన పడేసింది. ఎందుకంటే ప్రభుత్వం చాలా సీరియస్ గా చెప్పింది, బెనిఫిట్ షోలు ఖచ్చితంగా ఉండవంటే ఒక ఇండికేషన్ నేరుగా రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చేశారు. కాబట్టి ప్రస్తుతానికి అయితే కొంత బెనిఫిట్ షోల విషయంలో కూడా కొంత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. వారికి సంబంధించి కూడా వినతులు వెల్లవించాలి. తమ పరిస్థితులు కావచ్చు, ఆర్థిక పరిస్థితులకు సంబంధించి ఎట్లా ఉంటుంది, బెనిఫిట్ షోతో కూడా ఆ సినిమాకి సంబంధించి కూడా చాలా లెక్కలుంటాయి. కాబట్టి వాటికి ఎందుకు సంబంధించి కూడా ఒక ప్రధాన డిమాండ్ ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. రేవంత్ రెడ్డికి బెనిఫిట్ షోస్ కావచ్చు, టికెట్ల రేట్ సంబంధించి ఎట్లా ఉంటుంది, దానికి సంబంధించి ఇండస్ట్రీ మొత్తం ఆధారపడి కాబట్టి దానికి సంబంధించిన సాధక బాధకాలన్నీ కూడా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి సినిమా మనం కొన్నేళ్లుగా చూసుకుంటే కూడా సంక్రాంతి బరిలో కూడా మెజార్టీ సినిమాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని వేల కోట్ల రూపాయలు సంబంధించిన బడ్జెట్ సంబంధించిన సినిమాలు ఎక్కువగా ఉంటాయి. బెనిఫిట్ షోతో పాటు టికెట్ల పెంపుతో కూడా కొంతవరకు వాళ్ళ ఆర్థిక పరంగా ఎదుర్కొన్న సాధక బాధలు కావచ్చు, పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, కొంత సంబంధించి కోలుకోవాలన్నా వాటి నుంచి బయటపడాలన్నా కూడా ఈ బెనిఫిట్ షోతో పాటు టికెట్ల రేట్ అనేది చాలా కీలకంగా ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా గడిచిన కొన్నేళ్లుగా ఈ వ్యవహారం కొనసాగుతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వాలు చేదోడు వాదడుగా ఉంటున్నాయి. చెప్పండి సుమా. కిరణ్, హీరో నాగార్జున కూడా భేటీ కాబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డితో. అంటే తాజాగా చూసుకున్నట్లయితే ఎన్కన్వెన్షన్ ఇష్యూకు సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశం ఉండొచ్చా వీరి భేటీలో రేవంత్ రెడ్డితో? ఖచ్చితంగా, ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి కూడా నాగార్జున ఒక అగ్ర హీరోగా ఉన్నారు. ఆయన కూడా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి చాలా కీలక భూమిక పోషిస్తున్నారు. గతంలో ప్రభుత్వం భేటీలకు సంబంధించి కూడా ఆయన పాల్గొన్నారు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం ఎన్కన్వెన్షన్ కూల్వేతకు సంబంధించి కూడా కొంత విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వానికి ఆయనకి గ్యాప్ కొంత పెరిగింది, అగాధం పెరిగిందని కూడా అనేక ఆరోపణలు, చర్చ కూడా జరిగిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ భేటీకి సంబంధించి అందులో ఆయనను కూడా చాలా కీలక వ్యక్తిగా ఆహ్వానం ఇప్పటికే అటు దిల్ రాజు కూడా చేశారు. కాబట్టి ఆయన కూడా అందరితో సమానంగా చేరుకున్నారు. కాబట్టి ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, వారికి సంబంధించిన పరంగా ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి వారు ముందు పెట్టబోతున్న ప్రధానంగా చర్చించిన తర్వాత ఆ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆ చెరువులను ఆక్రమించి నిర్మాణం చేపట్టిన విషయంలో ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చాలా ఫ్రెషేజ్ గా తీసుకుంది. ఎవరిని కూడా రాజకీయ ప్రముఖులతో పాటు, సినిమా ఇండస్ట్రీతో పాటు ఎవరిని వదలకుండా చెరువులను చెరబట్టిన వారికి సంబంధించి కూడా కూల్చివేతలు చేపట్టి అందులో ఎన్కన్వెన్షన్ సంబంధించిన వ్యవహారానికి సంబంధించి కూడా కొంత సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వం మీద కూడా కొంత విమర్శలు మూటగట్టింది. అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఇండస్ట్రీ కొంత ప్రభుత్వానికి మధ్య అగాధం పెరుగుతుందని కూడా అనేక ప్రచారం జరిగింది. కాబట్టి ప్రస్తుతానికైతే ఆ అంశాన్ని కూడా చర్చకు వస్తుందా లేదా అనేది మనమైతే చూడాల్సి ఉంటుంది. ప్రధానంగా ప్రస్తుతానికి సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, ముఖ్యంగా బెనిఫిట్ షోతో పాటు టికెట్ల రేట్లతో పాటు ఇంకా
కొన్ని మౌలిక సదుపాయాలు కోరుకునే అంశం కూడా ఇటు ప్రభుత్వ పెద్దల దృష్టికి సినిమా పెద్దలు తీసుకురాబోతున్నారు. కాబట్టి అంతా ఈ రోజు మీటింగ్ సారాంశం అంతా కూడా కేవలం బెనిఫిట్ షో తో పాటు టికెట్ల రేట్ల పెంపుతో పాటు తెలంగాణ సంస్కృతి సంపద కావచ్చు, గద్దర్ అవార్డుల విషయం సంబంధించి కావచ్చు కూడా కొంత చాలా కీలక చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా డిసెంబర్ 4వ తేదీన జరిగిన ఘటనకు సంబంధించి కూడా మరొకసారి సినిమా పెద్దల దృష్టికి ఆ రోజు ఘటనకు సంబంధించిన కొంత ఆ రోజు ఘటన ఏం జరిగిందో వీడియోను కూడా మరొకసారి ప్రదర్శించే అవకాశం అయితే కనిపిస్తుంది. సుమా, సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి సినీ పెద్దల రియాక్షన్ ఎలా ఉండే అవకాశం ఉంది రేవంత్ రెడ్డితో భేటీకి సంబంధించి? తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి కూడా కొంత అగాధాన్ని పెంచినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. దీని మీద మంత్రులు ఒక రకంగా ఫైర్ అయ్యారు. అదేవిధంగా ఇంటికి సంబంధించిన చాలా మంది అగ్ర హీరోలతో పాటు నిర్మాతలు, ప్రొడ్యూసర్ అంతా కూడా కొంత దీనికి సంబంధించి అనేక కోణాల్లో అరజన ఘటనకు సంబంధించి కూడా ఎవరి వర్షన్ వారు వివరించే ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ ఘటన కొంత ఈ కీలక భేటీ జరిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఎప్పుడూ లేనిది బెనిఫిట్ షో సందర్భంలో, స్పెషల్ షో సందర్భంలో కూడా తొక్కిసలాట చోటు చేసుకోవడం, అందులో ఒక మహిళ చనిపోవడం, ప్రస్తుతం ఒక బాలుడు ఇంకా అత్యవసర చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఈ ఘటన ఉన్నతంగా కొనసాగితే ఈ భేటీలో ప్రధాన చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. అందుకు సంబంధించి కూడా ప్రభుత్వ పెద్దలు కావచ్చు, సినిమాకి సంబంధించిన వారు కావచ్చు కూడా ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, ప్రేక్షకుల పట్ల ఎట్లా వ్యవహరించాలి. ఎందుకంటే సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి కూడా కొంత తెలుగు ఇండస్ట్రీకి ఒక చెంపపేటగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇష్టారాజ్యంగా సినిమా కావచ్చు, బెనిఫిట్ షోలు నేరుగా హీరోలు సంబంధించిన కుటుంబ సభ్యులు వెళ్లి సినిమా చూస్తున్నారు. కానీ అవతల ప్రేక్షకులు కొన్ని వేల రూపాయలకు సంబంధించి టికెట్లు కొనుగోలు చేసి వచ్చినప్పుడు వారి కనీస జాగ్రత్తలు పాటించకపోవడం, ఇండస్ట్రీలో కేవలం హీరోలే కాదు, థియేటర్స్ కావచ్చు, డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళు ఎవరైతే ఉంటారో వీరికి కొంత సంబంధించి కూడా కొంత గ్యాప్ ఉంటుంది. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి వారికి సంబంధించిన విధి విధానం ఎలా ఉండాలి, ఒక సినిమా రిలీజ్ కావచ్చు, దానికి సంబంధించి థియేటర్లో సినిమాలు వెళ్లేటప్పుడు సంబంధించిన యూనిట్ ఏ విధంగా వ్యవహరించాలి, ప్రజల పక్షాన, ప్రేక్షకుల పక్షాన సినిమా ఇండస్ట్రీ ఏ విధంగా ఉండాలని కూడా కొన్ని సంబంధించిన ప్రభుత్వం నుంచి వారి దృష్టి తీసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ముఖ్యంగా ఆయనతో జరిగే సినిమా పెద్దలకు సంబంధించిన భేటీలో కూడా చాలా కీలక విషయాలు, భవిష్యత్తులో 4 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం సంబంధించి కూడా తెలుగు ఇండస్ట్రీకి ఎలాంటి సహాయక సహకారాలు అందిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. హైదరాబాద్ లో ఉన్న ఇండస్ట్రీ కూడా తరలిపోతుందని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వాటి తిప్పికొట్టే విధంగా తెలుగు ఇండస్ట్రీ తెలుగు రాష్ట్రాల్లో కూడా హైదరాబాద్ పాటు మిగతా చోట్ల కూడా ఉంటుంది. దానికి సంబంధించి కూడా భరోసా ఇచ్చే విధంగా ఏమైనా చర్చ జరుగుతుందా ఏంటి అనేది కూడా మొత్తం కొన్ని సమస్యలు ప్రస్తుతానికైతే భేటీ మొదలైనట్టుగా మనకైతే తెలుస్తుంది. థ్యాంక్ యూ కిరణ్.